హాయ్ ఎవ్రీవన్, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నా. ఈరోజు సింపుల్గా తోటకూర కర్రీ అయితే చేసుకుందామండి. నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను తోటకూర. అన్ని పోను అయితే ఇంత అయింది. మంచిగా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే కట్ చేయలేదు, జస్ట్ ఇట్లా కాడలతోనైతే చుంచేసుకున్నాను. నాకు ఎక్కువ కాడలు వేస్తే నచ్చదు, అందుకోసం ఓన్లీ ఇట్లా ఆకులే చుంచుకున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్తో కడిగిద్దాము. అట్లయితే ఏమైనా ఇసుక ఉన్నా దుమ్ము ఉన్నా అంతా వెళ్ళిపోతుంది. ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో తోటకూర కూర అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకున్నాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రము చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే యూట్యూబ్లో ఇన్స్టాలో ఫాలో అయితే చేసుకోండి. ఇదిగోండి ఎల్లిపాయ జీలకర్ర అయితే కచ్చాపచ్చగా అయితే దంచి పెట్టేసుకుంటున్నాను. మీరు తోటకూర కర్రీ ఎలా చేసుకుంటారు అనేది అయితే కింద కామెంట్ చేయండి. కొందరికి ఏమంటారు, ఆకుకూరలు అంటే నచ్చాయి కదా, ఒకప్పుడు నాకు కూడా నచ్చకపోవు, కానీ ఇప్పుడు కొంచెం బ్లడ్ లేక వీక్గా ఉండి తప్పక తినాల్సి వస్తుంది. ఓకే, దాన్ని చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. తోటకూరలోకి ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే తోటకూరలోకి ఉల్లిగడ్డను ఎల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా అంటే చాలా ఇష్టం. తోటకూర ఉల్లిగడ్డతో మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఉల్లిగడ్డ ఎక్కువనే వేసుకుంటాను, కానీ ఇప్పుడు కొంచెం ప్రస్తుతానికి ఉల్లిగడ్డలు లేవు, ఒకటి చిన్నది ఉంది, అందుకే కొంచెం వేస్తున్నాను. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో. మళ్ళీ ఎండుమిర్చి అనేది ఏమయ్యాను, జస్ట్ పచ్చిమిర్చితోనే వేస్తాను. అంటే ఎండుమిర్చి ప్రత్యేకంగా మొత్తం ఎండుమిర్చి వేసి వేస్తాను, కానీ ఇప్పుడు ఇది మొత్తం పచ్చిమిర్చి వేసి వేస్తాను. అంటే ఎండుమిర్చి అనేది వేయను, దేని టేస్ట్ దానికే ఉంటుంది కదా అండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డను పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. కడాయి అయితే ఒక గంజ అయితే పెట్టుకున్నాను. నాకు ఇలాంటి తోటకూరలకు కానీ కొన్ని ఫ్రైలకు కానీ కొన్ని కర్రీస్కి ఇలాంటి గంజ అయితే నాకు చాలా ఇష్టము. ఇట్లా కర్రీస్ మంచిగా అవుతాయి. ఇప్పుడు ఈ గంజు పెట్టేసుకొని తర్వాత కొంచెం తోటకూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ అయితే వేసుకున్నాను, ఒక 5 నుండి 6 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయాక, ఇంకా హీట్ అయితే కాలేదు, ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకున్నాం. వేసేసుకుని అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ తోటకూర వేసేసుకున్నాం. సింపుల్ అండి, ఇందులో ఎక్కువ ఏం అవసరం లేదు. ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నా. నేనైతే ఎక్కువ తాలింపులోనే వేస్తాను. కొంచెం తోటకూరలో చూసి వేసుకోండి, ఉప్పు ఇష్టం అవుతుంది. ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి అంతే. ఇంకా కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయాక తోటకూర వేసేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం తోటకూరని అయితే వేసేసుకుందాం. తోటకూర అయితే మొత్తం వేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర అయితే. అసలు మా పిల్లలకైతే ఎంత ఇష్టమో తోటకూర. తోటకూర మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు తోటకూర మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసుకుందామండి. కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆవిరికి మొత్తం కిందికి అయిపోతుంది, అప్పుడు కలిపేసుకుందాం. తోటకూర అయిపోయింది, చూసేయండి. చూసారా, అంతా మగ్గిపోయింది. ఇలా ఉంటే చాలు. ఇక మనం బంద్ చేసేసుకోవాలి. వేడి అన్నంలో తోటకూర వేసుకొని తింటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్. మీకు కావాలంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆ వాటర్ అంతా ఇంకిపోతుందండి. చూసారా, కొంచెం హైలో పెట్టేసుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది. చూద్దాము ఎక్కడ దాకా వచ్చిందో. ఆల్మోస్ట్ మనకు మగ్గిపోయింది. ఇప్పుడు కలిపేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనము 1/2 కిలో కాదు కదా, కిలో మనం తీసుకున్నా తోటకూర అస్సలు ఎదగదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. చూసారా, మంచిగా వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిగడ్డ మిరపకాయలు అన్ని మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. అసలు ఒక్కటి కూడా మొదలలేకుండా ఇందులో రైస్లో కలిపేసుకొని మొత్తం తింటామని అంత బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. పవర్ అయితే పోయింది. కర్రీ అయిపోయినప్పుడు టోటల్ అయితే కారుతున్నాయి. కర్రీ అయితే అయిపోయింది. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రము మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.